హాయ్ అందరికీ, నా పేరు నీలేష్ పాల్వాయ్. ఐఎమ్ ఫ్రమ్ సూరపేట డిస్టిక్, బాలంలారగూడెం. నాకు 10th నుంచి వెళ్ళి ఫోటోగ్రఫీ అంటే ప్యాషన్ ఉండే. 10thలో ఇట్లా జాయిన్ అవుతా అని మా పేరెంట్స్ చెప్పినప్పుడు 10th ఎగ్జామ్ అంటే ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత జాయిన్ చేస్తాం, అప్పుడు చేసుకో అని చెప్పారు. నేను ఇంటర్ అయిపోయిన తర్వాత మా పేరెంట్స్కి మళ్ళీ ఒకసారి చెప్పిన, డాడీ ఇట్లా నేను ఫోటోగ్రఫీ జాయిన్ అవుతా అంటే మా డాడీ వాళ్ళు ఉండి ఇక్కడ లోకల్లో ఏదైనా స్టూడియోలో జాయిన్ అవుతా అంటే, లేదు డాడీ నేను ఇట్లా ప్రొఫెషనల్గా నేర్చుకుందాం అనుకుంటున్నా, ఏదైనా ఇన్స్టిట్యూట్ చూసుకుంటా అని చెప్పి ఉండే. అయితే నువ్వు ఇన్స్టిట్యూట్ చూసుకో, మేము జాయిన్ చేపిస్తామని మా డాడీ వాళ్ళు చెప్పారు. అప్పుడు ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే మన రిఫ్ట్ యాడ్ వచ్చింది. రిఫ్ట్ యాడ్ వచ్చాక కాంటాక్ట్ నెంబర్ చూసి శిరీష మేము కాల్ చేసాం. శిరీష మేడం అన్ని డీటెయిల్స్ చెప్పింది. సార్ ఇట్లా వచ్చి ఒకసారి విజిట్ కండి అంటే నేను మా డాడీ వచ్చాం. రిఫ్ట్కి వచ్చి మేడంతో మాట్లాడి, మేడం డెమో క్లాస్ చూడండి, మా ఫ్యాకల్టీ వాసవ్ సార్తో డెమో క్లాస్ చెప్పించింది. ఆ డెమో క్లాస్ నచ్చి జాయిన్ అయిన రిఫ్టీలో. ఇక్కడికి వచ్చాక ప్రొఫెషనల్గా లైటింగ్ ఎలా పెట్టాలి, ఫ్రేమింగ్ ఎలా పెట్టాలి అన్నీ నేర్పించాడు వాసవ్ సార్. అయితే మాకు వీక్లీ వర్క్షాప్, సాటర్డే వర్క్షాప్ ఉండేది. ఆ ఇండస్ట్రీ నుంచి వెళ్ళి సెలబ్రిటీస్ వాళ్ళు వచ్చేది. ఆ ఈవెంట్లో సార్ మా క్యామ్ ఇచ్చి మా వర్క్ చూద్దామని మా క్యామ్ ఇచ్చి ఆ ఈవెంట్ కంట్రోల్ చేయని చెప్పేది. అవి ఈవెంట్లో ఫోటోలు దింపిన ఫోటోలు మళ్ళీ మండే రోజు చూసి ఆ ఫోటోలు నువ్వు ఇట్లా దింపుతున్నావు, దీంట్లో ఫ్రేమింగ్ లేదు అని అన్ని క్లారిటీగా చెప్పి మళ్ళీ ఏ అయితే మిస్టేక్ చేసినామో ఆ మిస్టేక్ వేయకుండా అన్నీ పర్ఫెక్ట్గా నేర్పించాడు వాసవ్ సార్. బయట ఉన్నప్పుడు షూట్కి 1-2-3 టైమ్స్ పోయినా, అప్పుడు కెమెరా మీద ఏం నాలెడ్జ్ లేకుండే, ఆటోలో పెట్టి ఫోటోలు తీస్తుండే. ఇక్కడికి వచ్చాక క్యామ్ గురించి అన్ని సెట్టింగ్స్ తెలిసినాయి. లైటింగ్లో RGB లైట్స్, గాడెక్స్ లైట్, AD400 ఇట్లా అన్ని లైట్ గురించి తెలిసాయి. ఏ టైంలో ఏ లైట్ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, ఇప్పుడు షార్ప్నెస్ ఫోటో రావాలంటే ఎట్లా యూజ్ చేయాలని లైటింగ్ గురించి కూడా అన్నీ నేర్చుకున్నా. ఇప్పుడు 3 months అయిపోయేసరికి నాకు ఎంతవరకు వచ్చింది ఏందని నాకు క్లారిటీ వచ్చింది నా మీద. నాకు ఇప్పుడు ఏ ఈవెంట్ వచ్చినా నేను బయట ఇంకొక దగ్గర వర్క్ చేయగలుగుతా, ఇంకో ఈవెంట్ చేయగలుగుతా అని ఒక నమ్మకం వచ్చింది. నన్ను నమ్మినందుకు మా మమ్మీ డాడీకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రియా మ్యామ్, థ్యాంక్ యూ మైక్ సార్, థ్యాంక్ యూ సో మచ్ వాసవ్ సార్, థ్యాంక్ యూ రిఫ్టీ.